భాను అయితే చూస్తూ ఉంటుంది బయటికి ఎవరొచ్చారా అని. ఇక గౌరీ వదిన, సుందరమన్నయ్య మీరు మా ఇంటికొచ్చారా అని చాలా ఆనందపడుతూ అలా చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి రండన్నయ్య లోపలికి రండి అని అనేసరికి గౌరీ, సుందరం అయితే ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు. రండన్నయ్య అని చెప్పేసి లోపలికి పిలుస్తూ పలకరిస్తూ ఉంటుంది భాను. ఎవరమ్మా వీళ్ళు అని చెప్పేసి ప్రమీల అడిగేసరికి తిను గౌరీ వదిన, సుందరం అన్నయ్య మా మా ఆడపడుచు అనేత అంటూ ఉంటుంది. జీపాబాయ్ వాళ్ళ చెల్లమ్మ అని అనేసరికి అలా చూస్తూ ఉంటుంది. వీళ్ళు వీళ్ళు నన్ను కలవడానికి వచ్చారమ్మా అని చెప్పేసి అని భాను అయితే చెప్పేసరికి వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వదినికి పసుపు కుంకుమ ఇవ్వడానికని వచ్చాము ఇక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ ఆయన అయితే అలా చూస్తూ ఉంటాడు. వదిన ఇక పసుపు కుంకుమ అయితే ఇస్తూ ఉంటుంది గౌరీ. ఎలా పసుపు కుంకుమ ఇవ్వగానే లోపల ఉన్న పాదు బయటకు వచ్చి ఒకసారిగా ఆ పళ్ళాన్ని అయితే పైకి విసిరేస్తూ ఉంటాడు. అలా విసరగానే ఒకసారిగా భాను అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా పళ్ళెం పడేసరికి అన్నయ్య అనేత అంటూ ఉంటుంది. అసలు నువ్వెవరు మాకు ఇవ్వడానికి అని చెప్పేసి అయితే పాదు సీరియస్ అవుతూ ఉంటాడు గౌరీ మీదకి. ఇక భాను అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ప్రమీల కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అన్నయ్య అనేది పిలుస్తూ ఉంటుంది గౌరీ. అలా పిలవగానే ఒకసారిగా పాదు అయితే గట్టిగా నువ్వు అసలు నాకు చెల్లివే కాదు, నువ్వెవరివో మాకు సంబంధం లేదు, నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చాలా సీరియస్గా గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయ్యి అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి చేయి పట్టుకొని అయితే బయటికి తోసేస్తూ ఉంటాడు సుందరాన్ని, గౌరీని. అలా వాళ్ళిద్దరిని బయటికి తోసేసరికి బయట గడప బయటకైతే తోసేస్తూ ఉంటాడు. ఇక భాను అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక పాదు చేసిన పనికి పాదుని అడగలేక వాళ్ళని ఓదార్చలేక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది భాను వాళ్ళ పరిస్థితిని చూసి.